రేపు సింగరేణి ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పోలింగ్ ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. రేపు సాయంత్రం ఫలితాలైతే విడుదల కాబోతున్నాయి. కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను చేశారు సింగరేణి అధికారులు. తెర వెనక రాజకీయం చేస్తున్నారు అన్ని పార్టీల నేతలు. అటు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది అధికార పార్టీ. As ARO to assist our returning officer and Deputy Chief Labour Commissioner Hyderabad. So for Yelandu area we have marked or arranged 3 booths. That is JKOC area. The voters is 218. So it will comprise of all employees of JK5OC. And that Yelandu 2, it is all employees of Boyagu Dam Overcast, and it is comprising of 122 voters. And the last one is AEPATB cell YLD, all employees Yelandu, all employees of GM office, SNPC area, hospital, area stores, workshop, CSP, MVTC, civil, Yelandu GH and agent office 21 crore. And the total number of votes in this is 274. రేపే సింగరేణి ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, రేపే సింగరేణి ఎన్నికలు జరగబోతున్నాయి. ఏర్పాట్లన్నీ కూడా అధికారులు అయితే పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో ఓవరాల్ గా సింగరేణి ఎన్నికలకు సంబంధించి ఎంతమంది ఓటర్లు ఉన్నారని అనుకోవచ్చు అంటారు నవీన్? మాధురి, రేపు సింగరేణి ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఎన్నికలు సాధారణ ఎన్నికల తర్వాత నెల రోజుల వ్యవధిలోనే ఈ ఎన్నికలు జరగడంతో అటు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికలపై సరైన దృష్టి సారించలేకపోయారు. అంటే గతంలో అంటే ప్రతి ప్రధాన రాజకీయ పార్టీకి అనుబంధంగానే ఏదైతే ఈ గుర్తు సంఘాలు ఉన్నాయో, కార్మిక సంఘాలు అవన్నీ ఉన్నాయి, వాటి ఎన్నిక గెలుపు కోసం కూడా రాజకీయ పార్టీ నాయకులు కృషి చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం సాధారణ ఎన్నిక జరిగిన కేవలం 27 రోజుల వ్యవధిలోనే ఈ ఎన్నికలు జరుగుతుండటంతో అటు రాజకీయ పార్టీలు కూడా ఎక్కువ దృష్టి సారించలేదు. ప్రస్తుతం అంటే 27 ఈ నెల రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 4 ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదైతే సింగరేణి ఉన్నదో అక్కడ NCWA వర్కర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొత్తం 32,000 మంది కార్మికులు ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పాల్గొంటారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీనికోసం కూడా ఇప్పటికే కేంద్ర కార్మిక సంఘం సెంట్రల్ లేబర్ కమిషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అటు గనుల వద్ద ప్లస్ కార్పొరేట్ ఏరియా పరిధిలోని ఏదైతే వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నాయో అక్కడ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మాధురి అండ్ నవీన్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెర వెనుక ఎటువంటి రాజకీయాలు జరుగుతున్నాయని అనుకోవచ్చు అంటారు? ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే టీబీజీ కేసు గుర్తింపు సంఘంగా ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో అటు అంటే ఇక్కడ ఉన్న 4 నియోజకవర్గాల్లో ఒక కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ విజయం సాధించింది. మిగతా 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు కూడా ఇక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే అంటే కొంతమంది టీబీజీ కేసుకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అటు సిపిఐ కాంగ్రెస్ పార్టీ మధ్యన ఎక్కువగా పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సిపిఐ పార్టీకి సంబంధించి ఏఐటీసీ సంఘం, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఐఎన్టీ సంఘం మధ్యనే ఎక్కువ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. మాధురి అండ్ నవీన్, ఈ సింగరేణి ఎన్నికల్లో గెలుపుపై అటు చూసుకుంటే అధికార పార్టీ అయితే ధీమా వ్యక్తం చేస్తోంది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? సాధారణంగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏదైతే ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన గుర్తింపు సంఘాలే ఎక్కువగా విజయం సాధిస్తూ ఉంటాయి. మనం చూడొచ్చు 2008 నుంచి అంటే ఇప్పటికి 12 ఏళ్లుగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇక్కడ విజయం సాధించింది. అంతకుముందు అంటే కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో
అప్పుడు ఐఎన్టీయూసీ విజయం సాధించింది. అయితే ఎక్కువగా మాత్రం ఏఐటీయూసీ బలంగా ఉన్నది సింగరేణి వ్యాప్తంగా కూడా. అక్కడ అంటే వాళ్ళకి సంబంధించి ఎమ్మెల్యేలు లేకున్నప్పుడు కూడా ఏఐటీయూసీకి సంబంధించి కూడా ఎక్కువగా ఈ ఓటింగ్ అంటే కార్మిక సంఖ్యాబలం ఉంటుంది. వాళ్ళు కూడా ఎక్కువగానే పోటీ ఇస్తుంటారు. ఏమైనప్పటికీ కూడా అధికారంలో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలు విజయం సాధించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మాదిరి అండ్ ఓవరాల్ గా ఈ సింగరేణి ఎన్నికలు అయితే బ్యాలెట్ పద్ధతిలో జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లని ఏ విధంగా జరిగాయని అనుకోవచ్చు అంటారు? మొత్తం 13 కార్మిక సంఘాలు ప్రస్తుతం ఎన్నికలలో నిలిచాయి. వీటికి సంబంధించి బ్యాలెట్ ద్వారా అంటే ఒకటి పూర్తిగా సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు సంఘాన్ని ఎన్నుకుంటారు. దీంతో పాటు మొత్తం సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలు ఉన్నాయి. ఈ 11 ఏరియాలకు సంబంధించి కూడా ఏ ఏరియాకు సంబంధించి ఆ ఏరియాకు గుర్తింపు సంఘంతో పాటు ప్రాతినిధ్య సంఘాన్ని కార్మికులు ఎన్నుకుంటూ ఉంటారు. మాధురి, అయితే ఏదైతే కార్మికులకు సంబంధించి సంక్షేమానికి సంబంధించిన విషయాల్లో యాజమాన్యం ఎవరైతే గుర్తింపు సంఘంగా ఎన్నికైతారో దాంతో పాటు ప్రాతినిధ్య సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళని ప్రాతినిధ్య సంఘం ఆ 2 సంఘాలతో సింగరేణి యాజమాన్యం చర్చలు జరిపి కార్మికుల సంక్షేమానికి సంబంధించిన చర్యలు తీసుకుంటూ ఉంటారు. మాదిరి రైట్, థ్యాంక్ యూ నవీన్. రేపే సింగరేణి ఎన్నికలు జరగబోతున్నాయి. సింగరేణి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. రేపు సాయంత్రం ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి. కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు సింగరేణి అధికారులు. మరోవైపు దీనికి సంబంధించి తెర వెనుక రాజకీయం చేస్తున్నాయి అన్ని పార్టీల నేతలు. అటు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, రేపే సింగరేణి ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. అటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా సింగరేణి ఎన్నికలకు సంబంధించి ఎంతమంది ఓటర్లు ఉన్నారని అనుకోవచ్చు అంటారు? మాధురి, ఏదైతే సింగరేణి ఎలక్షన్లు రేపు జరగనున్నాయో నిన్నటి వరకు ప్రచార పర్వం కొనసాగించి నిన్నటికి ఎండ్ అయిపోయింది. ఈ రోజంతా అన్ని ఏర్పాట్లలో అధికారులంతా పోలింగ్ బూత్లకి ఎక్కడైతే ఓటింగ్ బూత్లు ఉంటాయో ఆ బూత్లలో అన్ని సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం రేపే మళ్ళీ కౌంటింగ్ కూడా ఏర్పాట్లు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్నటి వరకు కూడా హోరాహోరీగా ఏదైతే మైనింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అనుబంధ సంఘాల పార్టీల అనుబంధ సంఘాల నాయకులతోని చెప్పాలి. తర్వాత సభ్యులను అందరినీ ఆకట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. వివిధ వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరుస్తాము, మా సంఘానికి మీరు ఎలక్ట్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రేపు కౌంటింగ్ అదే ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయి. మాధురి అండ్ రవీందర్, గెలుపుపై అధికార పార్టీ అయితే ధీమా వ్యక్తం చేస్తోంది. ఓవరాల్ గా దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మాధురి, ఏదైతే బీఆర్ఎస్ అనేది కానీ ఇంకా ఏ పార్టీలైనా కానీ కాకుండా రూలింగ్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అన్ని సౌకర్యాలు కూడా మేము అన్ని ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే విధంగా ప్రతి ఎంప్లాయీ కుటుంబాలకు కూడా ఏదైతే వాగ్దానం చేశామో అవన్నీ కూడా మేము నెరవేరుస్తాము. కాబట్టి ప్రజలు విశ్వసించి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు కాబట్టి మేమంత సహకారం కూడా అందించడంతోనే మేము కూడా గుడిపట్ట జరగడం జరిగింది. మీ ఏ సమస్యలున్నా తీర్చడానికి మేము సిద్ధం కాబట్టి అనుబంధ సంఘమైనటువంటి నాయకత్వాన్ని మీరు బలపరచాలనే విధంగా కూడా నిన్నటి వరకు హోరాహోరీ ప్రచారం జరిగింది. కానీ ఈ రోజు ఏర్పాట్లలో నిబద్ధమై ఉన్నటువంటి అధికారులు ఏర్పాట్లు చేస్తూ అదేవిధంగా కౌంటింగ్ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఏ పార్టీ నువ్వా నేనా అనే చక్కగానే పొటాపొట్టి హోరాహోరీగా ఎలక్షన్లు కోసం క్యాంపెయినింగ్ జరిగింది. ఈ రోజు కూడా ఒక్కొక్కరిని ఆకట్టుకునే విధంగా మైనింగ్లు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఏర్పాట్లు జరిగి వాళ్ళను కూడా మమేకం చేసుకునే విధంగా నాయకులందరూ కూడా ఏర్పాటు చేశారు. అధికారులు కూడా దానికి తగిన విధంగా ఏదైతే ఎలక్షన్ పోలింగ్ అండ్ కౌంటింగ్ కూడా ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ రవీందర్. సింగరేణి ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరీంనగర్ ప్రతినిధి రవి అందిస్తారు. రవి, చెప్పండి, సింగరేణి ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ ఏర్పాట్లకు సంబంధించి అటు సింగరేణి అధికారులు ఏం చెప్తున్నారు? రేపు జరగబోయే సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన ఎన్నికల అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీస్ బలగాల మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఉద్యమ పార్టీకి అనుబంధంగా ఉన్న కార్మిక సంఘం నామమాత్ర పోటీకే
పరిమితమైనట్టు కనిపిస్తుంది. వరుసగా 2 సార్లు విజయాలు అందుకున్న సంఘం నేడు పోటీలో ఉందా అంటే ఉంది అన్నట్టుగా ప్రభావాన్ని చూపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బలమైన నిర్ణయాన్ని వెలుగుబరించే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈసారి అంటిముంటనట్టుగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మిగిలిపోయాయి. ఏఐటియుసి ఐఎన్టియుసిల మధ్య పోరు సాగుతుంది. నిన్న సాయంత్రం ఎన్నికల ప్రచారానికి బ్రేకులు పడగా రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ప్రాంతాల్లో కార్మికులు తమ అభిప్రాయాన్ని వెలువరించనున్నారు. 7వసారి జరుగుతున్న ఎన్నికల్లో నల్ల సూర్యులు ఏ కార్మిక సంఘం వెళ్తురు నింపుతారో అన్నది తెలియాల్సి ఉంది మాధురి. అండ్ రవి, తెర వెనుక అటు అన్ని రాజకీయ పార్టీల నేతలైతే రాజకీయం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఎటువంటి హామీలు అన్నట్టు కార్మికులకు ఇస్తున్నారని అనుకోవచ్చు అంటారు? అయితే మాధురి, ఇప్పుడు ఈ ఎన్నికలకు టీబీజేసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ఒక్కసారిగా వెనుకడుగు వేయడంతో మిగతా ఇప్పుడు ఉన్న కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో వీళ్ళ హామీలను దృష్టిలో పెట్టుకొని కొంత మేరకు వాళ్ళకు లాభపడతాయనే ఉద్దేశంతో కార్మికులు కూడా వీటి దిక్కు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది మాధురి. రైట్, థ్యాంక్ యూ రవి.